హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఆ, జిత్తులు మారినక్క అనే కథ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఏం జరిగిందో చూద్దామా. ఈ కథలో నక్క అలా అటు ఇటు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఏదో దొరికింది తింటూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఒకరోజు రాత్రి ఒక వీధిలో నడుస్తూ ఉంటే ఆ వీధిలో ఉన్న ఒక గుడిసెలోంచి మాటలు వినిపిస్తాయి దానికి. ఏమిటా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని అక్కడే నిలబడి వింటుందన్నమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు అన్నమాట. వాళ్ళకి 8 మంది పిల్లలు ఉంటారు. ఆ భార్య అంటుంది, అయ్యో మనం పిల్లలకి సరిగ్గా అన్నం కూడా పెట్టలేకపోతున్నామండి. పెద్దవాళ్ళం మనం ఎలాగైనా ఆకలి తట్టుకోగలం, పాపం చిన్న పిల్లలు వాళ్ళ ఆకలికి తట్టుకోలేకపోతున్నారు అని బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, అవును నిజమే, ఏం చేద్దాం మరి, వీళ్ళకి సరిగ్గా ఆహారం కూడా అందించలేకపోతున్నాను నేను. వీళ్ళకి ఎలాగ పెళ్ళిళ్ళు చేస్తాను నేను, ఏ రోడ్డు మీద పోయే నక్కకో కుక్కకో ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది, అలా చేసేస్తాను వీళ్ళకి అని గొనుక్కుంటూ ఉంటాడనమాట బాధగా. ఈ నక్క గుమ్మల్లో ఉంటుంది కదా, వింటూ ఉంటుంది కదా. అది నక్కకో కుక్కకో ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు కదా, అది వింటుంది. విని ఏం చేస్తుంది, వెళ్ళిపోయి తెల్లవారుజామున మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి బ్రాహ్మణుడితో అంటుంది, నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతుంది. అయితే వాళ్ళంటారు, అదేంటి నువ్వు మనిషివి కాదు నక్కవి, నీకిచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయటం ఏమిటి, అసలు ఏమన్నా అర్థం ఉందా అని కోప్పడతారనమాట. కోప్పడితే అప్పుడు మన నక్క అంటుంది, అదేంటి మీరు ఆడిన మాట తప్పని వారు కదా, రాత్రి మీరు ఇలాగా నక్కకైనా కుక్కకైనా ఇచ్చి పెళ్లి చేసేస్తాను అన్నారు కదా, అందుకే నేను వచ్చాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతుంది. అడిగితే నీకు ఇస్తే నువ్వు ఎలా పోషించగలుగుతావు మా అమ్మాయిని, మేమే పోషించలేకపోతున్నాము అంటారనమాట వాళ్ళు. అంటే నేను పోషించుకోగలను నా భార్యని, నాకు ఇచ్చి మీరు పెళ్లి చేయండి అని అడుగుతుందనమాట. సరేలే అని చెప్పి ఆ బ్రాహ్మణ దంపతులు ఏం చేస్తారు, వాళ్ళ పెద్ద అమ్మాయిని ఆ నక్కకి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు. ఆ నక్క ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుందనమాట. ఈ బ్రాహ్మణుడి భార్య పాపం రోజు, అయ్యో మన పిల్లని నక్క ప్రాణానికి పడేశాము, నక్కకి ఇచ్చి పెళ్లి చేశాము, అది ఏం చేస్తుందో ఏంటోను, ఈ పిల్ల ఎలా ఉందో ఏంటోను అని చెప్పి రోజు బాధపడుతూ ఉంటుందన్నమాట. ఈ బాధ చూడలేక బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఒకరోజు సరే నేను వెళ్ళి ఎలా ఉందో చూసొస్తాను మన అమ్మాయి అని చెప్పి నక్కని వెతుక్కుంటూ బయలుదేరతాడనమాట. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే నక్క కనిపిస్తుంది. అప్పుడు ఆ నక్క ఈ మామగారిని చూసి, రండి కూర్చోండి అని చెప్పి ఒక రాయి మీద కూర్చోబెడుతుంది అనమాట. ఏంటి ఇలా వచ్చారు అంటే, అప్పుడు మా అమ్మాయి ఎలా ఉంది, అసలు బ్రతికుందా లేదా, అసలు నువ్వేం చేస్తున్నావు, మా అమ్మాయిని ఒకసారి చూపించు అని బ్రాహ్మణుడు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు నక్క అంటుంది, మీ అమ్మాయి చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది, ఇప్పుడే నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి, మా ఇంటికి మీరు రావద్దు అని చెప్పి నక్క వెళ్ళి వాళ్ళ అమ్మాయిని వెంట పెట్టుకుని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి చూపిస్తుందనమాట. ఆ అమ్మాయి చక్కగా ఆనందంగా మంచి బట్టలు కట్టుకొని నగలన్నీ పెట్టుకొని ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. బ్రాహ్మణుడు వాళ్ళ అమ్మాయిని చూసి చాలా ఆనందపడి, బాగుందమ్మా, మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారు మీరు, మా పరిస్థితి మీకు తెలుసు కదా, మాకు కూడా ఏదైనా సహాయం చేయండి అని ఆ నక్కని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు నక్క అంటుంది, నేనేం చేయగలనండి మీకు సహాయం, నేనేదో వీళ్ళని మోసం చేసి అట్లా ఇట్లా ఏదో చేసి నా భార్యని పోషించుకుంటున్నాను, నేనేం చేయగలను మీకు సహాయము అంటుందన్నమాట. అయ్యో అలా అనకండి, ఏదో ఒకటి మాకు సహాయం చేయండి అని బతిమాలుతాడనమాట ఈ బ్రాహ్మణుడు. బతిమాలితే అప్పుడు నక్క ఏం చేస్తుంది, సరే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక దానిమ్మ పండు ఇస్తుంది. ఇచ్చి బ్రాహ్మణుడితో ఉంటుంది, ఇది తీసుకువెళ్ళి మీరు మీ ఇంట్లో పెరట్లో పాతి పెట్టండి, ఇది బోళ్ళని పళ్ళు కాస్తుంది, ఆ పళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని మీరు కాలక్షేపం చేయండి అని చెప్తుందనమాట. సరే అని ఆ బ్రాహ్మణుడు ఆ దానిమ్మ పండును తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పెరట్లో దాన్ని భూమిలో పాతి పెట్టేసి పడుకుంటాడనమాట. తెల్లారు లేచేటప్పటికి చెట్టు పెద్ద చెట్టు అయిపోతుంది, బోల్డ్ చెట్టు నిండా బోల్డ్ కాయలు ఉంటాయన్నమాట.
అప్పుడు ఆ పిల్లలు, బ్రాహ్మణ దంపతులు, వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అయ్యో ఏంటి రాత్రి పాతగానే పొద్దున్నే ఇంత చెట్టు అయిపోయింది, ఇన్ని కాయలు వచ్చేసే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో ఆనందంగా గంతులు వేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఆ ఊర్లో ఒక శెట్టి ఉంటాడు, కోమటతనమాట. అతని దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఇలాగ దానిమ్మ చెట్టుకి బోల్డ్ కాయలు ఉన్నాయండి, మీరు కొనుక్కుంటారా అని అడుగుతాడనమాట. అడిగితే మీ శెట్టి ఏం చేస్తాడు, సరే అని చెప్పి బ్రాహ్మడింటికి వచ్చి 2 కాయలు కోసుకొని, ఈ 2 కాయలు మేము ఇంటికి వెళ్ళి కొట్టుకొని తిని బాగుంటే మిగిలిన కాయలు కొనుక్కుంటాను నేను అని చెప్పి ఆ 2 కాయలు ఇంటికి తీసుకుని వెళ్తాడనమాట. ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చి, ఈ దానిమ్మ పండు తిని చూడు ఎలా ఉందో అని చెప్తాడనమాట. సరే వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, ఆ దానిమ్మ పండుని కోస్తుంది. కోసేటప్పటికి ఆ దానిమ్మ పండులోంచి రత్నాలు, కెంపులు అన్నీ జల 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 రాలుతాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి మళ్ళీ 2వ కాయ కూడా కోసి చూస్తారు. ఆ 2వ కాయలో కూడా రత్నాలు, కెంపులు ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో ఈ చెట్టు ఏదో మాయ చెట్టు, ఈ చెట్టు కాయలన్నింట్లోనూ ఇలాగే ఉండుంటాయి అని చెప్పి గబా 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 శెట్టి ఆ బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి, చాలా బాగున్నాయి మీ దానిమ్మ పళ్ళు, మా ఆవిడికి కూడా నచ్చింది, నేను ఈ చెట్టు కాయలన్నీ నేనే తీసుకుంటాను, మీకేముంది ఈ రోజుకి సరిపడా మొత్తం ఆహార పదార్థాలన్నీ నేను పంపిస్తాను మా ఇంటి నుంచి, మీకు కావాల్సినవన్నీ మీరు వండుకొని తినండి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ కాయలు మొత్తం అన్నీ కాయ కూడా ఉంచకుండా అన్ని కాయలు కోసేసుకొని ఇంటికి తెచ్చేస్తాడు. తెచ్చేసి వాళ్ళకి ఆ రోజు సరిపడా ఆహార పదార్థాలు, బియ్యము, పప్పు ఇట్లాంటివన్నీ వాళ్ళకి పంపిస్తాడనమాట. పాపం ఆ బ్రాహ్మణ దంపతులు అవన్నీ చక్కగా వండుకొని పిల్లలకి పెట్టి కడుపు నిండా వాళ్ళు కూడా తిని ఆ రోజుకి పడుకుంటారనమాట. మళ్ళీ మొన్నటి తెల్లారు లేచేటప్పటికి మళ్ళీ చెట్టు నిండా కాయలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ బ్రాహ్మడు ఏం చేస్తాడు, మళ్ళీ సెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ కాయలన్నీ సెట్టుకి ఇచ్చేసి ఆ రోజు కావలసిన ఆహార పదార్థాలన్నీ తెచ్చుకుంటాడనమాట. ఇలాగ కొన్ని రోజుల పాటు ఆ చెట్టు కాయలు కాస్తూ ఉంటుంది, ఆ సెట్టి ఆ కాయలు తీసుకెళ్తూ ఉంటాడు, రోజు ఆ రోజుకు కావలసిన పదార్థాలన్నీ ఈ బ్రాహ్మణ దంపతులకి ఇస్తూ ఉంటాడనమాట. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇంకా దానిమ్మ పళ్ళు సీజన్ అయిపోతుంది. అయిపోయేటప్పటికి ఆ చెట్టు కూడా ఇంకా కాయలు కాయటం మానేస్తుంది అనమాట. అప్పటికే శెట్టి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గది నిండా రత్నాలు, కెంపులతో నిండిపోయి ఉంటుంది. పాపం ఈ బ్రాహ్మణ దంపతులకి ఇంకా చెట్టు కాయలు లేవు కదా, వీళ్ళకి కూడా తినటానికి ఏమీ ఉండదు. మళ్ళీ మొదటికే వస్తారు వాళ్ళకి తినటానికి ఏమీ ఉండదన్నమాట. పాపం లాస్ట్ పిల్లకి బాగా ఆకలేస్తుంది. ఆకలేసి ఇంకా ఆ చెట్టుకి ఏమన్నా ఒక్క కాయైనా దొరుకుతుందేమో కోసుకొని తిందాములే అని చెప్పి చెట్టు అంతా వెతుకుతుందనమాట. వెతికితే ఎక్కడా ఒక్క కాయ కూడా కనిపించదు. చివరికి ఎక్కడో ఒక్క చోట ఆకుల మధ్యలో కాయ కనిపిస్తుంది. సరే అని ఆ కాయ కోసుకొని తిందామని పగలగొట్టుకుంటుందన్నమాట. పగలగొట్టుకునేటప్పటికి ఆ కాయలోంచి రత్నాలు, కెంపులు పడతాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, రోజు ఇలాగే వస్తున్నట్టున్నాయి, మనల్ని ఆ శెట్టి మోసం చేశాడు అని చెప్పి ఆ బ్రాహ్మణ దంపతులు గబగబా శెట్టి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను మోసం చేస్తావా, రోజు ఈ దానిమ్మ పళ్ళల్లోంచి వచ్చిన కెంపులు, రత్నాలు అన్నీ నువ్వే తీసేసుకుని మాకేదో కొంచెం ఆహార పదార్థాలు ఇచ్చావు అని చెప్పి దెబ్బలాడతారనమాట. దెబ్బలాడితే అప్పుడు ఆ శెట్టి అంటాడు, అసలు మీకు ఏమన్నా మత్తు ఉందా లేదా, దానిమ్మ పళ్ళల్లోంచి కెంపులు, రత్నాలు రావటం ఏంటి, ఎవరైనా వింటే నవ్విపోతారు, పొండి పొండి అని చెప్పి వాళ్ళని బయటికి గెంటేస్తాడు. పాపం వాళ్ళు విచారంగా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంటికి వచ్చేసి అలా కూర్చుంటారు. అప్పుడు భార్య అంటుంది, సరేలేండి అయ్యిందేదో అయ్యింది, ఈ రత్నాలు, కెంపులు తీసుకెళ్ళి మన షాపులో ఇచ్చేసేసి, బంగారం షాపులో ఇచ్చి అతని దగ్గర నుంచి డబ్బులు ఏవైనా తీసుకురండి, వాటితో మనం ఏదైనా కొనుక్కొని తిందాము అని చెప్పి భర్తని పంపిస్తుందనమాట. ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఆ రత్నాలు, కెంపులు తీసుకెళ్ళి నగల షాపుకి వెళ్ళి అవి అమ్ముదామని ఇస్తాడు. ఇచ్చేటప్పటికి ఆ నగల షాపు వాడికి కెంపులు, రత్నాలు చూసేటప్పటికి ఆశ పుడుతుంది. ఆశ పుట్టి అంటాడు, ఇవి ఎక్కడవి నీకు, ఇవి మా షాపులోవే, నువ్వు దొంగలించి మళ్ళీ నాకే అమ్మ చూపుతున్నావా, నువ్వు దొంగవి అంటాడనమాట. అంటే అప్పుడు ఈ బ్రాహ్మడు అంటాడు, నేను దొంగని కాదు, మా ఇంట్లో ఇలా దానిమ్మ చెట్టు ఉంది, దాని కాయలోంచి వచ్చినవి ఇవి అని చెప్తాడనమాట.
చెప్తే అసలు ఏమన్నా నువ్వు చెప్తున్న దానికి ఏమన్నా అర్థం ఉందా? దానిమ్మ చెట్టు ఏంటి, దానిమ్మకాయల్లోంచి కంపులు రత్నాలు రావటం ఏంటి, నువ్వు అసలు దొంగతనం చేశావు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నువ్వు దొంగవి దొంగవి అని చెప్పి అంటారనమాట. కాదు, నేను దొంగని కాదు, ఇలా మా కాయలోంచే వచ్చినాయి, ఇవి నావేను ఇవి అంటాడనమాట బ్రాహ్మడు. ఎంత చెప్పినా కూడా ఆ షాపు వాడు కాదు, పద పోలీసుల దగ్గరికి వెళదాం అంటాడనమాట. అంటేప్పటికి ఇంకా బ్రాహ్మడు ఏం చేస్తాడు, సరేలే అని చెప్పి ఇంకా పోలీసులు ఇవంతా ఎందుకులే అని చెప్పి ఆ రత్నాలు కెంపులు ఆ షాపు వాడికే ఇచ్చేసేసి పాపం ఉసూరుమంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేటప్పటికి భార్య అంటుంది, పోనీలేండి అయిపోయింది, ఏదో అయిపోయింది, మనం ఏం చేస్తాము, మళ్ళీ మనం ఒకసారి మీరు అల్లుడి గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆయన ఏం సలహా ఇస్తారో చూడండి అని చెప్పి అల్లుడి దగ్గరికి వెళ్ళమని చెప్తుందన్నమాట. సరే రేపు వెళ్తాను అల్లుడి దగ్గరికి, వెళ్ళి ఇదంతా చెప్తాను అని చెప్పి వాళ్ళు పడుకొని నిద్రపోతారనమాట. రాత్రి అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు పడుకొని నిద్రపోతారు. ఇంకా అతను రేపు నక్క దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడో, నక్క బావ ఏం సలహా ఇస్తుందో రేపు కథలో తెలుసుకుందాం. ఓకేనా మరి పిల్లలు? బాయ్ బాయ్, గుడ్ నైట్.